డబుల్ మీనింగ్ సాంగ్ అని బ్యాన్ చేశారు. కట్ చేస్తే దేశాన్నే ఒక ఊపు ఊపేసింది. ఇప్పటికీ ట్రెండింగ్లో ఉంది. ఇంతకీ ఆ సాంగ్ ఏంటో తెలుసుకుందామా? ఇండస్ట్రీలో కాంట్రవర్సీలు అనేవి చాలా కామన్. చిన్న చిన్న విషయాలకు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఓ పెద్ద వస్తుందంటే చాలు, ఖచ్చితంగా ఏదో ఒక కాంట్రవర్సీ పుట్టుకొస్తుంది. స్పెషల్ సాంగ్స్ పక్కా ఉంటాయి. ఐటెం సాంగ్స్కే హైలైట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇలానే ఓ ఐటెం సాంగ్ను డబుల్ మీనింగ్ సాంగ్ అంటూ బ్యాన్ చేశారు. సంజయ్ దత్, మాధురి దీక్షిత్ నటించిన ఓ మూవీలోని సాంగ్ మూవీకే హైలైట్ అయ్యింది. అంతేకాదు దేశాన్నే ఓ ఊపు ఊపేసింది. ఆ సాంగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఇంతకు ఆ సాంగ్ ఏంటంటే 1993లో విడుదలైన ఖల్నాయక్ భారీ హిట్ సొంతం చేసుకుంది. అత్యధిక వసూళ్లు సాధించి బాలీవుడ్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ ఖల్నాయక్లో మాధురి దీక్షిత్ ఐటెం సాంగ్లా వచ్చిన ఖల్నాయక్ మూవీలో మాధురి దీక్షిత్ ఐటెం సాంగ్లా వచ్చిన ఈ పాట చోళీ కే పీచే క్యా హై ఈ సాంగ్ ట్రెండ్ సెట్ చేసింది. అప్పట్లో ఈ సాంగ్ కోసమే క్యాసెట్స్ను కొన్నవారు కూడా ఉన్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏకంగా కోట్లకు పైగా క్యాసెట్స్ అమ్ముడయ్యాయి. అయితే ఈ సాంగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్గా నిలిచింది. కేవలం ఒక్క వారంలో 1 కోటికి పైగా అమ్ముడయ్యాయి ఈ మూవీ క్యాసెట్స్. ఆ పాట మాధురి దీక్షిత్ని ఓవర్ నైట్లో స్టార్ హీరోయిన్ని చేసింది. మాధురి దీక్షిత్, నీనా గుప్తా కలిసి ఈ సాంగ్కు డ్యాన్స్ చేశారు. అయితే ఈ సాంగ్ విషయంలోనూ కాంట్రవర్సీ జరిగింది. పాటలో డబుల్ మీనింగ్ ఉందంటూ కొందరు వ్యతిరేకించారు. ఈ పాట డబుల్ మీనింగ్ లిరిక్స్ ఉన్నాయంటూ దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలో ఈ సాంగ్ను బ్యాన్ చేశారు. అయినా కూడా ఈ సాంగ్ ట్రెండ్ సెట్ చేసింది. రీసెంట్గా ఈ సాంగ్ను రీమేక్ చేశారు. బాలీవుడ్లో కరీనా కపూర్, కృతి సనన్, టబు నటించిన ది క్రూలో రీమేక్ చేశారు ఈ సాంగ్ని. చూడాలి ఎలాంటి